హాయ్ అండి. ఈరోజు కూడా నాకు చాలా చాలా సాడ్ అనిపిస్తుంది. ఎవరు నమ్మాలో తెలియడం లేదండి. ఎవరిని నమ్మలేము, ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే మనం జెన్యున్గా నమ్మినప్పుడు వాళ్ళంతా యాక్టింగ్ అనమాట. ఈ ప్రపంచం అంతా మాయా ప్రపంచం అండి, మాయాజాలం. ఎవరిని నమ్ముతాం చెప్పండి? ఎవరు నమ్మినా మోసపోతాం. ఎందుకంటే మనలో జెన్యూనిటీ ఉన్నప్పుడు మనం కూడా నటించామనుకోండి, ఇంత హర్ట్ అవ్వము కదా. సో అంత మాయా ప్రపంచమేనండి. కానీ ఎంతోమంది మాయలో పడి వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు. వీళ్ళు హ్యాపీగా ఉండరు. ఆ ఎదుటోడు వీళ్ళ మనసిచ్చి వాళ్ళు హ్యాపీ అవుతారు. వాళ్ళేమో క్రిమినల్ మైండ్, అంటే వాళ్ళు జెన్యూనిటీ లేదు. వీళ్ళు జెన్యూన్గా ప్రేమిస్తారు కాబట్టి తర్వాత హర్ట్ అవుతూ ఉంటారనమాట. ఎనీవే, ఒక సాంగ్ పాడదాం. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. శాలేము రాజా నీదు నామం, పోయబడిన పరిమళ తైలం. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీ ఉండుము, నీలోనే నన్ను దాయము. మన నిరీక్షణ ఆధారము ఆయనే. నా జీవితంలో కూడా నేను అదే దేవుణ్ణి అడిగాను, ఒక మంచి ఫ్రెండ్ని పరిచయం చేయ ప్రభు అంటే. ఇప్పుడు వరకు దేవుడు నా జీవితంలో కూడా ఎందుకు కల్పించుకోలేదో తెలీదు, బట్ అయినా కూడా మన నిరీక్షణ ఆధారం ఆయనే. మానవ స్నేహాలు అండ్ మానవ ప్రేమలు ఇవన్నీ కూడా వ్యర్థమే తెలుసా. ఈరోజు నేను ఒంటరి అవడానికి కారణం ఈ ఒంటరి జీవితం. నానేవాళ్ళు ఎవరు లేరండి నాకు. చాలామంది అంటున్నారు, మీకు నానేవాళ్ళు లేరు కదండి, మాతో ఉంటారా? కానీ వాళ్ళకి వాళ్ళొక మనకి ఎలా తెలుసండి? వాళ్ళు అడగగానే ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎంత చులకనగా ఉంటుందో తెలుసా. నా అనే మన ప్రపంచం ఎలా వస్తుంది చెప్పండి? నేను చాలా రీల్స్ పెట్టాను చూడండి. 20 సంవత్సరాలు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి భర్తతో ఉన్నప్పుడు భర్త పిల్లలు వాళ్ళు మనకు సొంతం అవుతారు. అక్క చెల్లెళ్ళు పిల్లలు, అన్నదమ్ముళ్ళు పిల్లలు, లేకపోతే మన పెదనాన్నగారి పిల్లలు, ఎవడు మన సొంతం కాదండి. వాళ్ళకి మనం అక్కర్లేదు. ఎలా వస్తాయి అప్పటికప్పుడే ప్రేమలు? 25 years కలిసి మెలిసి నా కన్న బిడ్డే నన్ను ప్రేమించలేకపోతే, నాతో కాపురం చేసి
శరీర కోరికలు తీర్చుకున్న భర్తే నన్ను అవాయిడ్ చేస్తే వాడి కోసం నేను ఎంత కష్టపడ్డానండి. అవన్నీ చెప్తే పెద్ద పుస్తకమే రాయొచ్చు, నేను పెద్ద పుస్తకం రాయొచ్చండి. ఎవ్రీథింగ్ వాడు సోమరిపోతాయి అలా కూర్చున్నప్పుడు ఎవ్రీథింగ్ నేను చేసి పెట్టేదాన్ని. ఆ లోకల్ బుచ్చిపేట మండలం భూపత్పాలెం విలేజ్ మాది, అండ్ అనకాపల్లి దగ్గరలో. పాస్టర్స్ అందరికీ తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, ఇప్పుడంతా నా శరీరం ఎంత వీక్ అయిపోయాను. సో వాళ్ళందరికీ తెలుసు. ఇంటి పని, వంట పని చేస్తూ, మినిస్ట్రీ పని చేస్తూ నేను ప్రతిసారి వీడియో చెప్తూనే ఉన్నాను. అయినా కూడా అది నాకు తీరని గాయం అన్నమాట. సో ఏం చేయగలను చెప్పండి? అంత జెన్యూనిటీ లేదండి. ఈ ప్రేమలు, ఈ బంధాలు ఏది కూడా జెన్యూనిటీ లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరిని నమ్మకండి. దయచేసి పెళ్ళిళ్ళు చేసుకునేవాడు ఉన్నా కూడా పెళ్లి చేసుకోకండి. చేసుకున్నారా, విడిచిపెట్టకుండా, ఒకరిని హర్ట్ చేయకుండా లైఫ్ లాంగ్. ఒక తెలివిగల లక్షణం అదే, బుద్ధిమంతుల లక్షణం అదే, జ్ఞానవంతుల లక్షణం అదే. ఒకరికొకరు మోసం చేసుకోకుండా బ్రతకండి. అదే నేను చెప్పాలనుకున్నది. ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయి. నా అంతకుముందు రీల్స్ కూడా పెట్టాను, చూడండి. ఎవ్రీథింగ్ నేను సఫర్ అయ్యే విషయాలే మీకు పెడుతున్నాను. ఇదేదో కట్టుకథలు కాదు. సో అదనమాట. అయినా కూడా మన జీవితానికి నిరీక్షణ నరుడు కాదు, దేవుని వైపే చూడాలి. మనం నమ్మిన మన దేవుడు, ఆయన ఎప్పుడు మనకు అన్యాయం చేయడు కదా. ఏదో ఒక హోప్ ఉంచుతాడు, ఏదో ఒక ఆధారం కల్పిస్తాడు. ఆయన కోసం మనం ఎదురు చూడాలి. మనిషిని నమ్ముకుంటే సిగ్గుపడతారు, ఆయన నమ్ముకుంటే ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. అందరికిలాగా నాకు కూడా వచ్చినాయి కష్టాలు. సో దేవుడే ఒక ఆప్షన్ ఇస్తాడు, ఒక దారి చూపిస్తాడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.